అమ్మాయి పేరు ఏంటంటే చెప్తాను. చెప్పండి. అమ్మాయి పేరు దానా. జానా. అబ్బా అయ్యి బాబా జానా. నేను మరి రష్యా నుంచి వచ్చాను, మరి నాకు సినిమా చేసి పెడతారా పవన్ కళ్యాణ్ అంటే చేసి పెడతారా? వెరీ నైస్ గా. యూ డోంట్ నో ఈస్ ఎ మాసిపత్రిని పులాసంగా జూమన్ని జింజు ప్రయాణి సదస్సు నడుస్తున్న బిళ్ళ తాంబోద్రి సుతకచ్చాల భామిని. యా కూల్ కూల్ బేబీ కూల్. అంటే వాడేంటి మీకేమైనా మందు పెట్టాడా, పాలల్లో ఏమైనా కలిపాడా, లేకపోతే నైట్ వేసుకొని వచ్చాడా? నాకు తెలియాలి. చెప్పండి వెయిటింగ్ వాళ్ళు అక్కడ. గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? ఇంత పెద్ద ఫంక్షన్లో పాల్గొనే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్పెషలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఈ సినిమా చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ పిక్చర్లో పని చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే, దట్స్ ఆల్ ఐ కెన్ డూ ఇన్ తెలుగు. 100 days ఫంక్షన్లో ఫుల్ తెలుగులో మాట్లాడతాను. And so I'm just going to make this quick. I want to thank everybody, my producer, my director, Pavan, who is a fabulous co-star, all my colleagues, Jenin, and of course today is Mr. Mani Sharma's day. Thank you for the wonderful album, and hope to see you guys soon. Thank you. Well, first of all, hi India. This is my first movie. And I'm so glad it was because I absolutely had the best time filming, the best time. Give me gap, I'll tell you. అమ్మాయి ఏముందంటే జల్సా సినిమా చూశాను నేను పవన్ కళ్యాణ్ గారిది, అందుకే రష్యా నుంచి జల్సా చేసుకోవడానికి వచ్చాను అని ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. మరి ఈ అమ్మాయి ఇంత హైట్ ఉంది, మరి క్యారెక్టర్ వెళ్ళి మామూలుది కాదు. ఆయన కూడా అయ్యా ఇట్స్ మామ్ పబ్లిసియా. యా యు టాక్ సే అబౌట్. And I got to work next to Kalyan, eh? How cool is that? 3 బార్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయాలి, ఇంకెవరి వల్ల కాదంటుంది. And Jayant, it was amazing, and Ganesh, I just loved everything. And Trisha, amazing as well. I just feel so privileged. అది అర్థమైపోయింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. Yeah. And this film going to big hit. Yeah. You come 100 days function. Yeah, absolutely. That day kai kachodiya. Andariki namaskaram. Firstly, I think, see, this movie happened to me by chance, so thanks Jayant. Secondly, thank you Ganesh sir for everything. And for me, the most important person was Jayanan. He decides how I look on screen. So thank you, Jayanan. Thanks a lot. And Mani sir, the songs you've given me, I think every girl's going to be jealous. I'm really glad. Thank you so much. And last but not the least, our very own power star, Pavan Kalyan. Okay. Cool down, please. He's been an absolute delight to work with. Initially, I was really scared of him, very scared of him. He's got this aura around himself, and the first 10 days of shooting, we didn't even talk. But I'm really grateful to you. Thanks for making me feel comfortable. Yeah. And thank you all. Very good, very good. Thank you. Tell me one thing, what did you say? What about, what's the one thing? Pavan Kalyan? I was scared of him. Why?
Because he's a superstar, it's power star. He is a very Pawan nice Kalyan. guy. You don't know. He's a మాసిపత్రిని పులాసంత జూమన్ని జింజు ప్రయాణి సదస్సు నడుస్తున్న బిళ్ళ కాంబోద్రి సుతకచ్చల భామిని. Yeah. Girl, you know what, Ali sir, I'm scared of you also. Why? What? Same. Same. అలా చూడొద్దు. కూల్ బేబీ కూల్. అంటే చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నారు. గణేష్కే డేట్లు ఎందుకు ఇచ్చారు నాకు తెలియాలి. వాడేంటి మీకేమైనా మందు పెట్టాడా, పాలల్లో ఏమైనా కలిపాడా, లేకపోతే నైట్ వేసుకొని వచ్చాడా, నాకు తెలియాలి అసలేంటి. అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎస్ మీ స్టోరీ బాగుంది, నేను చేద్దాం అనుకుంటున్నాను, దీంట్లో ఆర్టిస్టులు, డైరెక్టర్లు, కెమెరామెన్ అని చెప్పేయచ్చు. కాకపోతే ఈ సినిమా తీన్మార్ అని టైటిల్ పెట్టి రష్యా హీరోయిన్ పక్కన రష్యన్, ఇంకో పక్కన అమ్మాయి పేరు నాకు తెలియదు, ముగ్గురు హీరోయిన్లు. మరి జయంత్ పరంజీ గారు మామూలుగా తీడయ్యా లవ్ సీన్లు తీస్తాడు, అదిరిపోద్ది థియేటర్లో. ఈయన కూడా అలాగే చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. చెప్పండి వెయిటింగ్ వాళ్ళు అక్కడ. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అభిమానులందరికీ, నా ఆత్మీయులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా సినిమా ఫంక్షన్లో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం మాట్లాడాలో నాకే తెలియదు. అందుకే ఆలీని పక్కన పెట్టుకుని మాట్లాడుతుంది. కొంచెం ధైర్యం కోసం, కొంచెం నాకు అలవాటు పక్క నుండి కొంచెం ఏదైనా మాట్లాడే ధైర్యం వస్తుంది. అంటే మైక్ ఇస్తే గంటలు మాట్లాడే ఫ్యామిలీ అండి మీది. ఇక్కడ మీరు వచ్చి కటింగ్ కొడుతున్నారు. మాకు కటింగ్ వద్దు, మీటింగ్ కావాలి. ఎందుకు ఈ సినిమా గణేష్కి చేశారు? ఎందుకంటే నాకు డౌటే, మీరు అది చెప్పేదాకా ఈ పాయింట్ నేను వదలను సుమా. నైట్ ఇంటికి వచ్చేస్తాను నేను. ముఖ్యంగా గణేష్కి డేట్స్ ఇవ్వడానికి గణేష్ నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మామూలుగా సుస్వాగతం నాతో పాటు యాక్ట్ చేశాడు కదా. యాక్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ పెద్ద మాట్లాడేవాడిని కాదు ఎవరితో, ఏదో నా పని వరకు చేసుకోవడం తప్ప అంతకుమించి ఇంకేం మాట్లాడేవాడిని కాదు. కానీ గణేష్ తర్వాత నాతో ఎప్పుడైనా కనిపించి తను నాకు 2-3 విషయాలు చాలా బలంగా నిలబడ్డాడు. నాకు అతనికి ఖచ్చితంగా నిలబడే విధానం కానీ, చూసేవాళ్ళకి అతను చాలా కమెడియన్ లాగా అతని మీద రకరకాలుగా అనుకుంటారు. కానీ అతను దగ్గరగా తెలిస్తే చాలా ప్రాణం ఇచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను ఏమైనా చేయగలనా అని అనుకుంటున్నప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుంది ఎప్పుడన్నా గణేష్కి ముఖ్యంగా నేను చూస్తుంది సినిమాల పట్ల చాలా మక్కువ. కానీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం గణేష్ హెల్ప్ అవుతుందని చెప్పేసి, ముఖ్యంగా దీనికంటే ఇంకొక దర్శకుల కోసం ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనకి అండగా నిలబడదామని చెప్పి గణేష్ కోసం, అంటే గణేష్ నిర్మాతగా ఆ దర్శకుడి కోసం స్టార్ట్ చేశాం. కానీ ఎక్కడో అది వేరే ప్రాజెక్ట్ వెళ్ళిపోవటంలో అయినా నేను ఏమేమి మాట అయితే ఇచ్చానో గణేష్ కోసం నిలబడిపోవాల్సి వచ్చింది. గణేష్ కోసం ఈ సినిమా చేసాను, అంతకు మించి తప్ప వేరే రీజన్ ఏం లేదు. అంటే సుస్వాగతం మీతో యాక్ట్ చేసింది కాబట్టి, తన మంచితనం కాబట్టి మీరు డేట్లు ఇచ్చారు. అంటే మేము మంచివాళ్ళం కాదు, మేము దుర్మార్గులం. అది నేను చెప్తే బాగున్నది కదా. చెప్తా, కొన్ని సభాముఖంగా చెప్పాం కదా, కొన్ని లోపల దాచుకుంటాం, అన్ని చెప్పాం. ఓకే అర్థమైపోయింది.
అంటే సుస్వాగంలో యాక్ట్ చేసినందుకు ఇచ్చారు. ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది ఎవరు? వాడా నేను? గణేష్. గణేష్. సో జనరల్గా అడిగే ఇవ్వాలి కదా, తప్పులేదు, బాగానే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ అమ్మాయి ఏది? ఇప్పుడు ఈ రష్యన్ గర్ల్ ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది అమ్మాయి పేరు ఏంటంటే చెప్పండి. అమ్మాయి పేరు దానా. జానా. అబ్బా అయ్యి బాబా. జానా, నేను మరి రష్యా నుంచి వచ్చాను, మరి నాకు సినిమా చేసి పెడతారా పవన్ కళ్యాణ్ అంటే చేసి పెడతారా? చేసి పెట్టరా? గణేష్ మంచితనం కాబట్టి సో తను సిన్సియర్గా ఉండరా బాబు చంపేస్తున్నాను. లవాజికల్ ఫ్యాన్స్, 100% ఫ్యాన్స్ లేకుండా మీరు ఇంతగా అభిమానించి ఇంత ప్రాణం ఇచ్చే అభిమానుల కోసం ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు చాలా మామూలుగా ఏదో థియేటర్లో లవాజికల్ సినిమా చూడడం జరిగింది. అది చూసినప్పుడు నేను పెద్దగా ఏమనుకోలేదు, కానీ తర్వాత నాకు ఇందాక నాగబాబు గారు చెప్పినట్టుగా ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సో అలా చూసి నాకు గణేష్ తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో గణేష్ కోసం సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి వెంటనే చెప్పగానే నా మనసులో మొట్టమొదటిగా ఒక దర్శకుడిగా వచ్చిన వ్యక్తి జయంత్. జయంత్ తోటి నేను సెకండ్ ఫిల్మ్ తర్వాత నా థర్డ్ ఫిల్మ్ జయంత్తో ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో జయంత్ నేను అప్రోచ్ అయిపోతే నాకు చేయాల్సిన సినిమా జయంత్ డేట్స్ నాగబాబు గారికి చిరంజీవి గారికి ఇచ్చేయటం వల్ల నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ నాకు జయంత్తో చేయడానికి 10 సంవత్సరాల పైన పట్టింది. నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. అలాగే ఇంకొక వ్యక్తి ఈ సినిమా చేద్దాం అనుకున్న వెంటనే దీనికి సరైన స్క్రిప్ట్ ద్వారా న్యాయం చేయగలిగే వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరు. ఫస్ట్ ఆయన అడిగాను, మీరు రాస్తానంటే ఖచ్చితంగా కొంటాను ఈ సినిమా అని చెప్పి. ఆయన్ని బలవంత పెట్టి ఆయన ఆల్మోస్ట్ గన్ పాయింట్లో నేను ఈ సినిమాని ఒప్పించి రాయించడం జరిగింది ఆయన. అలాగే ముఖ్యంగా మణి సినిమా కోసం చేసినప్పుడు నాకు మణి ఎంతో కాలంగా ఖుషి కానీ గురుమ శంకర్ కానీ గుడ్ ఆడియో ఇచ్చారు నాకు మణి శర్మ. ఇంకోసారి మణి శర్మ నాకు మంచి ఆడియో ఇస్తాను, దాంట్లో ఆయన అప్రోచ్ అయితే హెస్ గివెన్ అంటే చాలా మంచి సంగీతం